ఫ్రెండ్స్ అస్సలాము అలైకుం వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే రంజా వ్లాగ్. నేను మీ రంజాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. ఇంకా టైం అయితే 3:30 అయింది. పిల్లల్ని అయితే తీసుకురావడానికి వెళ్తున్నా స్కూల్ నుంచి. తర్వాత అయితే కలుద్దాం. ఈరోజైతే వర్షం పడ్డదండి. క్లైమేట్ అయితే చాలా చల్లగా ఉంది, చూసేయండి. ఈరోజు అయితే 10ంటికి స్టార్ట్ అయిందండి వర్షం. 9 నుంచి చల్లగా ఉంది. ఇంకా 10 నుంచి అయితే స్టార్ట్ అయిందండి. 1 గంట అయితే కంపల్సరీగా గట్టిగా పట్టిందండి వర్షం. చాలా హాయిగా అనిపించింది. ఆ వర్షం పడుతుంటే నేనైతే అలాగే పడుకున్నాను. చల్లగా గాలి వస్తుంది, వర్షం పడుతుంది కదా, ఇంకా అలాగే పడుకున్నానండి. చూడండి, ఇంకా స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను. టైం వచ్చేసి 3:30 అవుతుంది కదా. ఈరోజైతే పేరెంట్స్ కూడా చాలా తక్కువ మంది అయితే వచ్చారు. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే చాలా ఎక్కువ మంది అయితే ఉంటారండి. నేనైతే 10 నిమిషాల ముందే వచ్చేస్తాను స్కూల్ దగ్గరికి. ఇంకా ఇంటికి అయితే తీసుకొని వచ్చాను పిల్లలకి. ఈవినింగ్ అయితే స్నాక్స్ అయితే చేస్తున్నాను వాళ్ళ కోసం. ఈ స్వీట్ కార్న్ అయితే వచ్చేసానండి. అక్కడ చూసారు కదా, కొంచెం స్మెల్ లాగా అనిపించింది స్వీట్ కార్న్ అక్కడ. అంటే ఇసిరేసారు అనుకుంటా కోసేటప్పుడు, ఆ గింజలు అనేవి ఇదైపోయి అక్కడ కొంచెం లైట్గా స్మెల్ వచ్చింది. అవన్నీ కట్ చేసేసాను అక్కడ దాకా నేను. ఇంకా తీయగా బాగుందండి మిగతా ప్లేస్లో. ఆ ఒక్క ప్లేసే కొంచెం డ్యామేజ్ అయ్యి కొంచెం స్మెల్ లాగా అనిపించింది. అవి అయితే కట్ చేశాను. ఎక్కువ లైన్సే కట్ చేశాను, అంతవరకు కాకుండా. చూసేయండి, ఈరోజైతే స్వీట్ కార్న్తో నేను ఒక ప్రయోగం అయితే చేస్తున్నా అండి. టూత్ పిక్స్తో ఫ్రై చేస్తారు కదా, అలాగైతే చేద్దామని చెప్పేసి చేస్తున్నాను. ఇలాగా టూత్ పిక్ పెట్టేసి తీస్తుంటే రావట్లేదండి. అసలు చాలా గట్టిగా ఉంది స్వీట్ కార్న్ కూడా. చూడండి, ఇలాగైతే కట్ చేశాను. ఆ తర్వాత ఇలా టూత్ పిక్ పెట్టేసి తీసేసరికి చాలా ఈజీగా అయితే వచ్చేసాయండి. ఒక లైన్ తీసుకున్న తర్వాత ఇలాగా చేయండి, చాలా బాగా అయితే వస్తాయి. స్వీట్ కార్న్ అయితే చాలా తీయగా అయితే ఉందండి. ఇలాగన్నీ అయితే నేనైతే తీసేసుకున్నాను. ఇలా చేయడం నాకేం బాధగా లేదు, కానీ టూత్ పిక్లు అయితే వేస్ట్ అయిపోతున్నాయని చెప్పేసి అదొక బాధగా ఉందండి నాకైతే. కానీ పిల్లలు ఇలా చేయమంటున్నారు అని చెప్పేసి చేస్తున్నాను వాళ్ళ కోసం. ఇలాగా అన్నీ అయితే తీసేసుకున్నానండి. ఇలా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నేనైతే 2 విధాలుగా అయితే చేస్తున్నాను. చూసేయండి, ఫస్ట్ అయితే ఒక బౌల్లో వాటర్ తీసుకొని ఇందులోకి అయితే టేస్ట్ తగ్గట్టు సాల్ట్ వేసుకొని స్టవ్ వెలిగించుకొని ఆ వాటర్ని కొంచెం మరిగించుకోవాలండి. ఆ వాటర్ కొంచెం మరిగించుకున్న తర్వాత ఇందులోకి ఇలాగ స్వీట్ కార్న్స్ అయితే వేసుకొని ఒక 5 నిమిషాలు అయితే ఉడికించుకుంటున్నాను. అయితే ఉడుకుతూ ఉంటాయి. ఇప్పుడైతే పిండి కలిపేసుకుందాం. ఇందులోకి ఒక 1/2 కప్పు దాకా మైదా అయితే వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకున్నానండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్, అలాగే మిరియాల పౌడర్ 1 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. కారం అది ఏమి వేయడం లేదండి. ఇలాగైతే కలిపేసుకున్నాను. మైదా ప్లేస్లో శనగపిండి అయినా వేసుకొని కలుపుకోవచ్చండి. తగినన్ని వాటర్ వేసుకొని బజ్జీ పిండి లాగైతే కలుపుకోవాలి. ఇలాగైతే కలుపుకొని పక్కనైతే పెట్టేశాను. ఇప్పుడు ఈ స్వీట్ కార్న్ 5 నిమిషాలు అయితే ఉడికించుకున్నాను కదా, అవైతే వడపోసుకుంటున్నాను. డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే పోసేసుకొని ఆయిల్ అయితే వేడి చేసుకుంటున్నాను. ఈ స్వీట్ కార్న్ అయితే కొన్ని తీసేసుకొని పిండిలో అయితే వేసుకున్నానండి. ఇంకొన్ని పక్కనైతే పెట్టేశాను. ఇలాగైతే ఉండాలండి, కోటింగ్ లాగా. బజ్జీ పిండి ఎలా ఉంటుందో అలా ఉంటే బాగా వస్తాయి. ఇంకా ఆయిల్ కూడా వేడైంది కదా, ఇలా ఒక్కొక్కటి తీసుకొని అయితే వేసుకోవాలండి. అన్నీ ఒకేసారి అయితే వేసుకోకూడదు, ఒక ముద్దలాగా అయితే ఉంటుంది. ఇలాగా ఒక్కొక్కటి అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో చేసుకొని ఫ్రై చేసుకోవాలండి. చూడండి, ఇలా వేసుకుంటేనే దగ్గరకు ఉంటాయి. ఇంకా అన్నీ కలిపి వేసుకుంటే ముద్దలాగా అయితే ఉంటాయి. ఇంకా స్టోరేజ్ ఫుల్ అయిందని చెప్పేసి వీడియో ఆడుతుంది నేనైతే చూసుకోవాలా. తర్వాత చూసుకొని మళ్ళీ మిగతా వీడియో డిలీట్ చేసేసి ఇలాగైతే చేస్తున్నానండి. ఈ స్వీట్ కార్న్ నార్మల్గా అయితే ఆయిల్లో ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి అయితే తీసేస్తున్నాను. కొంచెం ఆయిల్ పీల్చినట్టుగా అనిపించాయండి నాకు ఇలా చేస్తే. పిండితో కలిపి వేసుకుంటేనే బాగా అనిపించాయి. ఇలాగ 2 రకాలైతే చేసుకున్నాను కదా. ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు, కొంచెం కారం అయితే వేసుకున్నాను. ఇలా వేసుకొని కలిపేసుకొని 2 ప్లేట్లోకి వేసుకొని పిల్లలకైతే ఇచ్చేసానండి. ఇలా పిండితో కలుపుకునేవి నాకు బాగా అనిపించింది. అవి కూడా బాగానే ఉన్నాయి, కానీ ఇవైతే ఆయిల్ పట్టలేదు. ఎక్కువ ఆయిల్ అనేది పీల్చుకోలేదండి. ఇంకా పిల్లలైతే హోంవర్క్ చేస్తున్నారు. వాళ్ళ కోసం ఈవినింగ్ స్నాక్స్ అయితే చేశాను.
ఉప్పు కారం ఇంకా వాళ్ళైతే చాలా ఇష్టంగా అయితే తిన్నారండి. ఇంకా ఇలా ఈవినింగ్ అయితే గడిచిందండి. वो किताब में दूसरा किताब में लिखना. ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.